ప్రపంచంలో ఈరోజు చాలామంది నామకార్థపు భక్తిలో ఉన్నారు. ఎవరో చూస్తున్నారని, ఎవరినో సంతోషపెట్టాలని ప్రార్థన చేయడం, దేవుని వాక్యం చదవడం, ఎవరి కోసమో దేవుని మందిరానికి రావడమో తప్ప మనస్ఫూర్తిగా పనులు చేయట్లేదు. మరి ఏమిష్టం మనస్ఫూర్తిగా అంటే ఇష్టానుసారంగా చూడవలసిన వాటన్నిటినీ చూడడం, సినిమాలు, సీరియళ్ళు, చాటింగ్లు, స్నేహితులతో పాటు ఇష్టానుసారం జీవించడం, ఇవన్నీ బాగా ఇష్టం అవుతున్నాయి. కానీ దేవునికి సంబంధించిన విషయాలు చాలామందికి ఇష్టం కావట్లేదు. ఎందుకంటే దేవునితో సమ్మతించలేకపోతున్నారు. దేవుడు అంటున్నాడు, నేను మీకు మంచి పదార్థాలు ఇవ్వాలని ఆశిస్తున్నాను, మంచి ఆశీర్వాదాలు మీ మీద కురిపించాలని కోరుతున్నాను, మంచి దీవెనలతో మిమ్మల్ని నింపాలని కోరుతున్నాను. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు సమ్మతించిన మాట వినండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను నీకు తెలియచేసినప్పుడు, దేవుని వాక్యం ద్వారా కావచ్చు, దేవుని సేవకుల ద్వారా కావచ్చు, లేదా తాను ఎన్నుకున్న విధానంలో దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడే మనసు నీలో ఉందా? విధేయత చూపిస్తున్నావా? కష్టమైన నష్టమైన దేవుని కోసం నిలబడాలనే ఆశ నీలో